జనరల్‌గా చాలా మందికున్న ఒక డౌట్ ఏంటంటే, ఎస్పెషల్లీ ఇండియన్స్‌కి ఎందుకని మన రూపాయిని డాలర్‌తో కంపేర్ చేయాలి అని? సో కంపేరింగ్ వీఆర్ నాట్ కంపేరింగ్. ఎందుకంటే వాళ్ళకి ట్రేడ్ చేస్తున్నాం. ఏ కంట్రీకైనా ట్రేడ్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాం? వీఆర్ కన్వర్టింగ్ దట్ రూపీ ఇంటూ డాలర్. అది ఒకప్పుడు అగ్రిమెంట్ అయింది 1970s అక్కడ అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయినప్పుడు దాని ప్రకారంగా ట్రేడ్ చేసినప్పుడు వాళ్ళకి మనకు ఒక రకంగా ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్ అనేది ఇప్పుడు ఎందుకు కట్టాలి? ఒకప్పుడు కట్టాము. ఇప్పుడు చిన్న చిన్నగా కంట్రీస్ పెరుగుతున్నాయి, జనాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు రష్యా మీద శాంక్షన్స్ చేసినందువల్లే కదా ఇష్యూ వచ్చింది. అవును సార్. సో వాళ్ళు ఇబ్బంది పడింది. సో ఆ శాంక్షన్స్ చేసినప్పుడు వేరే కంట్రీస్కి ఇప్పుడు పెద్దన్న పొజిషన్లో ఉన్నప్పుడు చేయూత నుంచి పైకి లాగాలి. ఏ కంట్రీ అయినా డెవలపింగ్ కంట్రీస్ యూఆర్ ఆల్రెడీ డెవలప్. ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్కి చేయూతనిచ్చి ముందుకెళ్ళాలి, అప్పుడు కరెక్ట్ ఉంటుంది. సరే ఇక్కడ ఏం జరుగుతుంది? రివర్స్ జరుగుతుంది. సో రివర్స్ అయినప్పుడు రివోల్ట్ వస్తుంది. రివోల్ట్ వచ్చినప్పుడు డీడాలరైజేషన్ అవుతుంది, డీఫేమ్ అవుతుంది. సో బ్రిక్స్ కరెన్సీ ముందుకు రావచ్చు. బ్రిక్స్ కరెన్సీ వచ్చినప్పుడు దెర్ ఇస్ నో నీడ్ టు పే ద ట్యాక్స్. డైరెక్ట్ మీరు రష్యా అయితే మీతో రూబుల్, ఐఎన్ఆర్ డైరెక్ట్గా మీకు ఐఎన్ఆర్ ఇస్తాం, మీరు రూబుల్ ఇస్తారు. మా దగ్గర ఆ రిజర్వ్స్ అనేది రూబుల్స్ అనేది మా దగ్గర ఉంటాయి. మళ్ళీ ఇండియా కనుక రష్యాకి ఏదైనా పంపించినప్పుడు బ్యాలెన్స్ అవుద్ది. ఆ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కాకుండా బ్యాలెన్స్ అవుతాయి. అది కరెక్ట్ పొజిషన్. సో ఇప్పుడు యుఎస్కి కూడా మన మీద ఆధారపడింది. ప్రిస్క్రిప్షన్ మనదే మొత్తం. అవును సార్. ఆ మెడిసిన్ మొత్తం మన దగ్గర ప్రిస్క్రిప్షన్ రిటైల్ మందే. ఏపీఐ మటుకు 70% మనం చైనా నుంచి తీసుకొని మనం ఇక్కడి నుంచి పంపిస్తాం. సో చైనా కూడా ఎక్కువ యూఎస్కి డైరెక్ట్గా పంపిస్తుంది. కొన్ని ప్రోడక్ట్స్ మనం బల్క్ ప్రోడక్ట్స్ తీసుకొని ట్యాబ్లెట్స్ కానీ అట్లాంటివి చేసి మనం పంపిస్తాం. ప్రతి ప్రిస్క్రిప్షన్ కూడా మనదే. 100% ట్యాక్స్ అన్నారు. ఈ December 25th క్రిస్టమస్ లోపల ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాం కదా. ఆ ఛాన్సెస్లోనే 100% కూడా ఉంటుందా? ఫార్మా మీద డైరెక్షన్ తెలిసినప్పుడు మార్కెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా 15% వేస్తారా? మొత్తం తీసారనుకోండి, డెఫినెట్గా ఫార్మా సెక్టర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దాకా స్తబ్దతగా ఉంది, ఇప్పుడు నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్కి ఏం డౌట్ లేదు. ఇక నుంచి 2026లో జేపీ మోర్గాన్ కానీ, మోర్గన్ స్టాన్లీ కానీ, మోతిలాల్ ఒస్వాల్ కానీ అందరూ 30,000+ అబోవ్ ఇచ్చారు. సో ఎవరికైనా సరే రిటర్న్స్ రాని వాళ్ళు, సో దిస్ ఇయర్ ఎవ్రీవన్ విల్ గట్. అంటే మేజర్ ఇండెక్స్ పెరిగింది, ఆల్ టైమ్ హైలో ఉంది. కానీ స్టాక్స్ చూస్తే అందరికి మైనస్లో ఉన్నాయి. బ్రాడర్ మార్కెట్ మైనస్లో ఉంది. అరే ఈ సంవత్సరం ఏం చూసినా నాకు మైనస్ ఉంది, ఎఫ్డీలో పెట్టుకున్న మంచిగా ఉంటుంది, 6% 7% వస్తుంది, అనవసరంగా నేను వచ్చాను మార్కెట్కి వచ్చానని ఫ్రెష్గా వచ్చిన వాళ్ళు అనుకుంటారు. ఎవరైతే డీప్గా ఎప్పటి నుంచో ఉన్నారో, వాళ్ళు మార్కెట్ని అవగాహన చేసుకున్నారో వాళ్ళకేం తెలుస్తుంది? సో ఇది ఇన్వెస్ట్మెంట్కి రైట్ టైము, మంచి అవకాశం. పడినప్పుడే కదా అవకాశం. మనం అనుకున్న రేటు కాకుండా మనం అనుకున్న రేట్లో జనరల్ టైంలో అంత తక్కువకి రాదు. మార్కెట్ పడినప్పుడే ఆ రేట్ అనేది మీకున్న క్యాపిటల్లో కొందాం అనుకున్నప్పుడు ఎన్ని వస్తాయి? షేర్స్ తక్కువ వస్తాయి. రీట్రేస్మెంట్ అయినప్పుడు యుల్ గెట్ మోర్ ఇన్ ఇట్. సో దట్స్ ద డిఫరెన్స్. సో పడినప్పుడు ఎవరైనా సరే ఈ పడిన దాన్ని ఉపయోగించుకోమంటా నేను. డెఫినెట్ గా వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అవుతుంది. సో మామూలుగా కొనేదానికంటే ఇది ఎక్కువ వస్తుంది. లాంగ్ రన్ లో డెఫినెట్ గా తేడా ఉంటుంది. 1% కాంపౌండ్ ఇంట్రెస్ట్ CAGR లో ఇఫ్ యు ఆర్ ఇన్ ద లాంగ్ టర్మ్ 5 years 10 years 15 years అనుకున్నారు అనుకోండి, సపోజ్ మీ పాపకి పెళ్ళి అనుకోండి, మీ పాప 1% ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ చక్రవడ్డీ అది మర్చిపోకూడదు. అది 1% ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ 15 సంవత్సరాల తర్వాత. మనం అనుకుంటే ఈ సంవత్సరం 1% అనుకుంటాం, కాదు. 100 రూపాయల మీద 10% వేసి మళ్ళీ ఇంకో దాని మీద 10%, అది కీప్ ఆన్ గోయింగ్ అంటే ఎలా ఉంటుంది? దట్స్ ద పవర్ ఆఫ్ మ్యాజిక్, కాంపౌండింగ్ మ్యాజిక్. అది మనం మనసులో పెట్టుకొని ఎవరైనా సరే డెఫినెట్గా ఇన్వెస్టర్స్ అనేది లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని మన టేస్ట్ ప్రకారం ఎక్కడ ఎంత వచ్చిందో పర్సంటేజ్ ఎగ్జిట్ అవుతూ, రీట్రేస్మెంట్ అయినప్పుడు రీఎంటర్ అవుతూ చేస్తే విల్ గెట్ మోర్ రిటర్న్స్.